యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధి ఆరూరు గ్రామంలో కొలువైన శ్రీ బోనీల గోదా సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం వేద పండితులు వేదాంతం శేషాచార్యులు వేదాంతం రాజసింహాచార్యులు మాట్లాడుతూ తమ తండ్రి కీర్తిశేషులు వేదాంతం శ్రీనివాసాచార్యులు తమ అన్న వేదాంతం వెంకటాచార్యులు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారని తమ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని గ్రామంలోని దాతలు గ్రామస్తులు ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు సహకరిస్తున్నారని తెలిపారు. సుదర్శన శతక ప్రియ సుదర్శన శతకమవధారయ హరడప్పాల్ సుదర్శన శతకం యస్మరణ మాత్రేణ విద్రవంతి కల్య జ్వాలా జాగల్యమాన పితర్ భవతాం భీప్సయా భీప్సితాని ఓం హే చెన్నకేశవ ప్రభో ప్రబంధ ప్రియా ప్రబంధ మాధవధారయా. నా పేరు సముద్రాల నరసింహాచార్యులు, యాజ్ఞికుల్ని. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఇంతకుముందు స్వామివారి యొక్క చెన్నకేశ్వర స్వామి యొక్క మహత్యం మాకు కూడా తెలిసింది. కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా మన నిర్వంశిక ధర్మకర్తలు మరియు అర్చక స్వామి వేదాంత కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారికి సేవలు అందిస్తుంది. ఇక్కడ స్వామివారు పిలిచిన వారికి పెన్నిది, కొలిచిన వారు కొంగు బంగారం అని చెప్పి ఈ చుట్టుపక్కల భాగ్యనగర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వేయించేస్తుంటారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమం వేయించేస్తారు. యాగశాల ప్రవేశము, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. యాగశాలలో అగ్ని ప్రతిష్ట, ఇష్టి హోమాలు జరుగుతున్నాయి. సాయంత్రం విశేషంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీ భూనీల సమేత గోదా సమేత చెన్నకేశ్వర స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత కమనీయంగా సుందర సమనోహరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. కాబట్టి ఇంటి కళ్యాణ మహోత్సవానికి పూర్వాంగంగా రెండు తిరిగేటువంటి కార్యక్రమం కూడా సుందరంగా ఉంటుంది. పలహార గంపలతోటి వారి యొక్క ధాన్యాన్ని తీసుకురావడం అనేటువంటి విశేషం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ మహా. అరుడు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, భక్తులందరికీ కూడా చెన్నకేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. దేవాలయంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్నటి వరకు గంజి వెంకటబాబు రెడ్డి అరుణా దంపతులు గారిచే సహాయ సహకారాలైతే త్రయాన్నిక ప్రతిష్టా కార్యక్రమం, శిలా ధ్వజా ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అత్యంత వైభవంగా నిన్న కార్యక్రమం ముగించింది. ఈరోజు ఉదయం నుంచి బ్రహ్మోత్సవం ఆరంభమైంది. ఉదయం ధ్వజారోహణం, సాయంకాలం బండ్లు కూడా చెన్నగిరి గుట్టు తిరిగేటటువంటి కార్యక్రమం. సాయంత్రం 8 గంటలకు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క తిరుకల్యాణం జరుగుతుంది. రేపు ఉదయం కూడా ఉదయం సుదర్శనిష్టి, తర్వాత ఎల్లుండి చక్ర స్నానంతో కార్యక్రమం ముగిస్తుంది. ఇలాంటి కార్యక్రమంలో అరువురు భక్తులు, గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగారు, అలాగే గ్రామ పెద్దలందరూ సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గ్రామంలో వేసినటువంటి బొడ్రాయి కార్యక్రమం, కట్టమైసమ్మ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా సేవించుకోవడానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని అనేకమైనటువంటి శుభాకాంక్షలతో జై శ్రీమన్నారాయణ. శ్రీమతి నారాయణాయ నమః. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరుడు గ్రామంలో గ్రామం శివార్లో ఉన్నటువంటి శ్రీ బోనీల సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కొండపైన గత 3 రోజులుగా జరిగేటువంటి ఈ యొక్క నూతన ద్వైస్తమ ప్రతిష్టాపన కార్యక్రమము, అంతేకాకుండా ఈ రోజు నుంచి శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గత మా నాన్నగారి పేరు వేదాంతం శ్రీనివాసాచార్యులు, వారికి 3 కుమారులు వేదాంతం వెంకటాచార్యులు, శేషాచార్యులు, రాసింహాచార్యులు. పరంపరంగా వచ్చేటువంటి మా తాతగారి కాలం నుంచి, ముత్తాత కాలం నుంచి ఈ యొక్క దేవస్థానంలో అర్చకులుగా, అంతేకాకుండా అనువంశిక ధర్మకర్తగా మేము వ్యవహరిస్తున్న కార్యక్రమాలకు భక్తుల యొక్క సహాయ సహకారంతో, గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాము. అందులో మన గ్రామానికి చెందినటువంటి గంజి రామిరెడ్డి గారు, వారి యొక్క కుమారునటువంటి గంజి వెంకటబాబు రెడ్డి, అరుణ గారు దంపతుల యొక్క సహాయ సహకారం చేత
వారి యొక్క కుటుంబము అందరి వలన ఈ యొక్క నూతన ద్వైస్మ ప్రతిష్ఠా కార్యక్రమము నిన్న అనగా మే 11వ తారీఖు ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మరియు తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి స్వామివారి యొక్క త్రయాణిక బ్రహ్మోత్సవం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ఉదయం విశ్వక్షేర పూజ, వాసుదేవ పుణ్యావాచము, అంకురారోపణము, వివిధ దేవతా ప్రతిష్ఠా కార్యక్రమంకు కలశ స్థాపన, ఇవన్నీ చతుస్థానార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారికి రాత్రికి 8 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును. కావున భక్తులందరూ కూడా రావాలని మేము